నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు జనవరి 1వ తారీఖు 2025 బుధవారం పుష్యమాసం శుక్లపక్షం సూర్యోదయ సమయం 6 గంటల 50 నిమిషములకు సూర్యాస్తమ సమయం 5 గంటల 49 నిమిషముల వరకు తిథి విద్య రాత్రి 2 గంటల 22 నిమిషముల వరకు నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 11 గంటల 36 నిమిషముల వరకు వర్జం తెల్లవారుజామున 3 గంటల 40 నిమిషముల నుండి తెల్లవారుజామున 5 గంటల 14 నిమిషముల వరకు దుర్ముహూర్త సమయం ఉదయం 11 గంటల 57 నిమిషముల నుంచి మధ్యాహ్న సమయం 12 గంటల 41 నిమిషం వరకు రాహుకాల సమయము మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 42 నిమిషముల వరకు యమగండ కాలము ఉదయం 8 గంటల 12 నిమిషముల నుంచి 9 గంటల 34 నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 14 నిమిషముల నుంచి 6 గంటల 2 నిమిషముల వరకు అమృత ఘడియలు సాయంత్రం 5 గంటల 26 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 1 నిమిషం వరకు అభిజిత్ ముహూర్తము ఈ రోజు లేదు. ఇది నేటి పంచాంగము. ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీ ఇంట్లో శుభకార్యాలతో పాటు శుభ ఫలితాలు పొందాలని, ప్రతి ఒక్కరికి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీ మనోవాంఛలు తీరి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. ప్రతి ఇల్లు సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుష్, సుఖ సంతోషాలతో మీ కోరికలు, మీ అభీష్టాలు తీరాలని మనసారా కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ రఘుప్రియ. నమస్తే. నమస్తే. మేషాది ద్వాదశ రాశుల వారికి జనవరి 1వ తారీఖు 2025 దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, శుభాశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశం పరిశీలిద్దాము. అందులో ముందుగా మేషరాశి వారికి ప్రయాణ మూలకంగా నష్టాలు కలిగే అవకాశము, స్థానచలనాలు అయ్యే అవకాశము, తరువాత సంతాన ప్రాప్తి, సంతోషం కలుగుతుంది. కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది. ప్రయత్న కార్యాలు జయాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. నేత్ర సంబంధిత రుగ్మతలు కనిపిస్తున్నాయి. ప్రయత్నం మీదైనా ఏ కార్యాన్నైనా సాధించే అవకాశం ఉంది. తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధన నష్టము అయ్యే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఎక్కడ వెచ్చించాలి, ఎక్కడ తగ్గించుకోవాలి అనే అంశాన్ని మీరు పరిశీలన చేసుకోండి. తరువాత శత్రువులు మీకు వెనకంజ వేసి మిత్రులు అయ్యే అవకాశం గోచరిస్తోంది. సూక్ష్మ బుద్ధితోనూ సమయోచితంగా మీరు ఏ కార్యాన్నైనా చేపట్టే అవకాశం కనపడుతోంది. శుభ ఫలితాలు, శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. అయితే తదుపరి కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభాలు జరుగుతాయి. ప్రముఖుల నుంచి కీలకమైన సందేశాలు వింటారు. శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. రాబడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు, వాణిజ్య రంగం వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంది. విద్యార్థులు కనుక చూసినట్టయితే చదువుల యందు శ్రద్ధ తగ్గి మార్కులు ఒకంత వెనకబడే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు ఒక పంట మాత్రము మీకు చేతికి వచ్చి మిగిలింది అనుకూలంగా లేక అధిక వ్యయం జరిగే అవకాశము, పాత రుణాలు తీర్చేసే అవకాశం కనపడుతోంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలు బదిలీ అయ్యే అవకాశము, కుటుంబానికి దూరంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు చాలా చక్కని అనువైన కాలము. ప్రజలలోనూ అధిష్టానంలోనూ సత్సంబంధాలు నెలకొంటాయి. రాజకీయ పరంగా మంచి లాభాలు, ధన లాభాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు మిశ్రమంగా ఉంటుంది. సరుకులు నిల్వ చేసే వారికి మాత్రమే ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన సూచనలు: బుధవార నియమాలు పాటించండి. గణపతి ఆలయాలు దర్శించి స్వామివారికి బెల్లాన్ని నివేదన చేయండి. తరువాత అమ్మవారి ఆరాధన చేసుకుంటూ అమ్మవారి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. మీకు అనుకూలించే రంగులు ఎరుపు రంగు, తెలుపు రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు నలుపు రంగు. కాబట్టి ముఖ్యమైన పనులకు నలుపు రంగును వాడకుండా
రాకుండా ఉండడమే చాలా మంచిదిగా చెప్పదగిన సూచన. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ప్రయాణాలు సాఫల్యం జరుగుతాయి. చేపట్టిన పనిలో విజయాన్ని సాధించే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. అయితే విద్యార్థులకు చెప్పదగినది, విద్యార్థులకు పరీక్షల్లో విజయం సాధిస్తారు. ర్యాంకులు పొందే అవకాశం ఉంది. విదేశాలు వెళ్లి చదువుకునే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. మీకు ప్రమోషన్స్తో పాటు ప్యాకేజీ కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కొత్త భాగస్వామి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారాల విస్తరణ వల్ల మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి, పారిశ్రామికవేత్తలకు, వాణిజ్య వ్యాపారులకు కూడా ఈ రోజు చాలా అత్యంత అనుకూలమైన రోజు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకుంటే ఒక కొలిక్కి వచ్చే అవకాశం గోచరిస్తోంది. తదుపరి ఆరోగ్యం చూసుకున్నట్టయితే కనుక ఈ రాశి వారికి తలనొప్పులు లేదా ఒత్తిడి సమస్యల వల్ల మనోవ్యాకులత కలిగి చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్త వహించాలి. వ్యవసాయదారులకు వ్యవసాయ పనులు సజావుగా సాగిపోతాయి. లాభాలు వస్తాయి. దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. మీకు ప్రభుత్వం తరపు నుంచి సమయానికి కావలసిన సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. కళారంగంలో ఉన్న వాళ్ళకి గుర్తింపు ఏర్పడి పేరు ప్రతిష్టలతో పాటు గౌరవ మర్యాదలు, సన్మానాలు, సత్కారాలు పొందుతారు. మీకు పారితోషికం కూడా ఎక్కువయ్యే అవకాశం కనపడుతోంది. తదుపరి రాజకీయ రంగం వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. ప్రజలలోనూ ప్రభుత్వం తరపు నుంచి కూడా, అంటే మీ యొక్క అధిష్టాన వర్గం నుంచి కూడా మీ పేరు మంచిగా వచ్చే అవకాశంతో పాటు మీరు ఊహించని పదవులు పొందే అవకాశం కూడా గోచరిస్తోంది. మీరు దర్శించవలసిన ఆలయాలు, శివాలయం దర్శించి శివుడికి అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక చక్కని ఫలితాలు పొందే అవకాశము, స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఏవైనా ప్రయత్నాలు చేస్తే చెడిపోవడం జరుగుతుంది. వృత్తి యందు ఆటంకాలు కనపడుతున్నాయి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాల్లో చిన్న చిన్న ఒత్తిడులు గోచరిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు గోచరిస్తున్నాయి. శుభకార్యాలు చేస్తారు. తద్వారా ధనం వ్యయము అయ్యే అవకాశం ఉంది. స్త్రీ మూలకంగా మీకు కలహాలు ఏర్పడి ఇంట్లో కానీ బయట కానీ మీ పేరుకు అప్రతిష్ట తెచ్చే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రభుత్వ కార్యాలు మీకు అనుకూలత ఈరోజు కనపట్టలేదు. దానితో పాటుగా మీకు నేత్ర సంబంధమైన చిన్న చిన్న అంశాలు ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోంది. తర్వాత కొంతమందికి, అంటే కొన్ని నక్షత్రాల వాళ్లకు ఈరోజు మంచి ఫలితాలు వినే అవకాశము, ఆర్థిక లాభము, మీ రంగంలో శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. అయితే విద్యార్థులకు చూసినట్టయితే వారి యొక్క కృషి ఫలించి మంచి ర్యాంకులు తెచ్చి విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు సహచరుల యొక్క సహకారం లభించి మంచి పేరు ప్రతిష్టలతో పాటు మీ ప్యాకేజీ పెరిగే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు స్థిరంగా మీ వ్యాపారం ఉంటుంది. ఎటువంటి లాభాలు కానీ, ఎటువంటి శుభవార్తలు కానీ ఈరోజు మీకు అందే అవకాశం లేదు. కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. మీ మధ్య, దంపతుల మధ్య అన్యోన్యమైన వాతావరణంతో పాటు బంధుమిత్రులు మిమ్మల్ని మెచ్చుకుని మీ యొక్క మాటకి విలువ ఇచ్చే అవకాశం ఈరోజు కనపడుతోంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఈరోజు ఉంది. అయితే ఆరోగ్యం పట్ల చూసుకున్నట్టయితే కనుక మీరు మానసిక అశాంతికి గురయ్యి నిద్రలేమితో బాధపడే అవకాశం ఉంది. కాబట్టి టెన్షన్స్ పెట్టుకోకుండా మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. అయితే వ్యవసాయదారులకు వ్యవసాయంలో మంచి దిగుబడి వచ్చి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. పాత రుణాలు తీర్చుకుంటారు. కొత్త రుణాలను ఏర్పాటు చేసుకునే అవకాశము, క్షేత్రవృద్ధి, పశువృద్ధి అయ్యే అవకాశంతో పాటుగా ప్రభుత్వం తరపు నుంచి పథకాలు కానీ, సహాయ సహకారాలు కానీ మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. కళారంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. నిర్మాతలకు, డైరెక్టర్లకు కూడా ఇది చాలా చక్కని సమయము. మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ప్రాజెక్టులను కూడా యాక్సెప్ట్ చేసుకోవచ్చు. మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే అవకాశం ఉంది. రాజకీయ రంగం వారికి ప్రజల మద్దతు, అధిష్టాన మద్దతు పెరిగి పదవీలు మీకు ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం, పేరుతో పాటు ధనం కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే ఈ రాశి వారికి చెప్పదగిన దైవ దర్శనము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శించండి. ప్రదోష సమయంలో, అంటే సాయంత్రం సమయంలో స్వామివారికి అభిషేకం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు తర్వాత కాలంలో పొందే అవకాశం గోచరిస్తోంది. గురువారం రోజు, అంటే ఈరోజు
గురువారం కాకపోయినప్పటికీ గురు ఆలయాలను దర్శించి గురువార నియమాలు మీరు ఈరోజు పాటించినట్టయితే కనుక చిన్న చిన్న ఒడిదుడుకులుంటే అవి తీరిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఈరోజు మిశ్రమంగా ఉన్నాయి. ఒకంత కష్టాలు పడే అవకాశము, ఏ పని సానుకూలం కాని అవకాశం కనపడుతోంది. గృహ నిర్మాణాలు కానీ, ఏ కీలకమైన పని కానీ ఈరోజు ఆగిపోయి అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు కొత్తగా ఏ పని ఈరోజు ప్రారంభించకండి. కొంతమేర నష్టాలు చవిచూసే అవకాశము, ప్రయాణాల్లో ఇబ్బంది అవకాశం కనపడుతోంది. అనారోగ్య సూచన, ప్రాణభయ సూచన, మనోవ్యాధి కనపడుతోంది. అయితే కుటుంబ వాతావరణం మాత్రం చాలా చక్కగా, అనుకూలంగా, అన్యోన్యంగా ఉంటుంది. తరువాత బంధుమిత్రులతో వివాదం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా మాటని ఆచితూచి వాడండి. అయితే విద్యార్థులకు చూసినట్టయితే కనుక కొత్త విషయాలు నేర్చుకునే అవకాశము, కొత్త కోర్సుల్లో చేరే అవకాశము ఈరోజు కనపడుతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ పొందే అవకాశము, అధిక ప్యాకేజీతో ప్రమోషన్స్ వస్తాయి, బదిలీలు కూడా ఏర్పడతాయి. అయితే టెంపరరీ ఉద్యోగస్తులకు ఈరోజు మీరు శుభవార్త వింటారు, మీ ఉద్యోగం పర్మనెంట్ అయ్యింది అని. మీకు అది చాలా ఆశాజనకంగాను, ఉత్సాహంగాను గోచరిస్తుంది. అయితే వ్యాపారస్తులకు లాభాలు సాధారణంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం కనుక ఈరోజు అగ్రిమెంట్ చేయాలి అని అనుకుంటే కనుక అస్సలు చేయకండి, మీకు కలిసి రాదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క సమస్యలు పరిష్కారానికి వస్తాయి. కుటుంబ వాతావరణం అన్యోన్యంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే జాగ్రత్తలు వహించుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా సరే జాగ్రత్త ఆరోగ్యం పట్ల తీసుకోవాలి. వ్యవసాయదారులకు పంటల సంరక్షణకు కృషి చేయండి. క్షేత్రవృద్ధి, పశువృద్ధి ఉంది. లాభాలు, దిగుబడి, మంచి లాభాలతో పాటు చక్కని దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంది. పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాలతో తీసుకుని దానితో క్షేత్రవృద్ధి అంటే భూమి కొనుక్కుంటారు, వస్తు సామాగ్రిలు కొనుక్కుంటారు, ట్రాక్టర్లు అవి కొనుక్కునే అవకాశం కనబడుతోంది. రైతులు అస్సలు నిరాశ చెందకండి, ఇది మీకు అనువైన కాలము ఈరోజు. కళారంగం వారికి మీ యొక్క సృజనాత్మకత పెరిగి మీ పట్ల గౌరవ మర్యాదలు ఇటు ప్రజల్లోనూ అటు మీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వస్తాయి. పేరు ప్రతిష్టలతో పాటు గౌరవ మర్యాదలతో పాటు సన్మానాలు, రివార్డులు, అవార్డులు అందుకునే అవకాశం కనబడుతోంది. నిర్మాతలకు కూడా చాలా చక్కని రోజు, మీరు ప్రాజెక్టులు తీసుకోండి. డైరెక్టర్లకు కూడా చాలా చక్కని అవకాశాలు వస్తాయి. మీ పేరు ఈరోజు మంచిగా వినపడే అవకాశము, మీరు తీసుకున్న ప్రాజెక్టును బట్టి మీ పేరు ప్రఖ్యాతలు ఇనుమడించే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగం వారికి ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజల యొక్క నమ్మకాన్ని, ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొంటారు. తద్వారా మీకు విజయాలు పొందే అవకాశం కనపడుతోంది. మీకు చెప్పదగిన సూచన, బుధవారం నియమాలు పాటించండి. బుధవార నియమాలు అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు. బుధగ్రహానికి అభిషేకం చేసుకోండి. ఆకుకూరలను మీ ఆహారంలో ఈరోజు తప్పనిసరిగా చేర్చుకోండి. మిగతా ఆహారాలతో పాటు ఆకుకూరలను కూడా మీరు సేవించినట్టయితే కనుక బుధగ్రహాన్ని యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం కనపడుతోంది. బుధుడికి సంబంధించిన ఆలయ దర్శనము అంటే నవగ్రహ ఆలయాల్లో బుధుడికి ప్రదక్షిణలు చేసినట్టయితే కనుక చక్కని ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి.